అందరికీ ఎప్పుడు కలివిడిగా తిరుగుతున్న మన మాంక రాజన్న గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ మధ్యనే సారు మన వైశ్యుల కమ్యూనిటీ ఎక్కువ ఉందని, మన వైశ్యుల ఐక్యత ఏ ఆపద వచ్చినా ఎక్కడంటే మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారట. అందుకోసం సార్ మనకు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మన వైశ్య మహిళలకు మన మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి మేడం గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గిరినాథకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుపతి అనిత మన వైశ్యులు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పట్టణ అధ్యక్షులు, అలాగే మన ఆర్యవైశ్య సంఘం వారినగర్ ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ స్పేజర్ గారు పైకి రావాల్సిందిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, అలాగే మన మహిళా అధ్యక్షురాలు రాచకొండ బృంద గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అమ్మకి వేదికపైకి మొదటగా మన వాణినగర్ ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు స్వచ్ఛందంగా సార్కు మద్దతు తెలియజేస్తామని కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారు. ఈరోజు వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్లో మనకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీ అందరికీ నేను ఉంటానని, పదవితో కాక పదవి లేకపోయినా కూడా కష్టాలలో ఏ కష్టం వచ్చినా నా ఊరు నా కుటుంబ సభ్యులని ఎప్పటికీ జగిత్యాల పట్టణం జగిత్యాలని తెలుసు. ఏ పని చేసినా కూడా ఏ పని చెప్పినా కూడా కాదు అనకుండా తక్షణం నా వంతు నేను చేస్తానని వారి కుటుంబానికి భరోసా ఇవ్వడమే కాక నేను మీకు ఒక అన్నగా, తమ్ముడిగా, ఆత్మీయునిగా, మీ యొక్క బంధువునిగా మీ ఇంటిలో నేను ఉంటానని సారు నాకన్నా ఎక్కువ మీ సీనియర్ వాళ్ళకు చాలామందికి తెలుసు సారు చేసే సేవ. నిజంగా చెప్పాలంటే మా యువతకు ఆదర్శ మార్గం సారు. ఈ కాలంలో కూడా ఈ వయసులో కూడా ప్రజాసేవే నాకు ముఖ్యం, ప్రజలే నాకు ముఖ్యం, ప్రజలే నా కుటుంబం అని ఎల్లప్పుడూ ఎప్పుడు మనతోనే మన నియోజకవర్గంతో పాటు ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా కాదనకుండా వారికి తగ్గ పని చేసే ఘనత సార్కు. ఒక్కసారి సారు నిండు నూరేళ్ళు ఆ అమ్మవారి మన కులదైవం బాసవిమాత అమ్మవారు ఎల్లవేళలా ఆయు ఆరోగ్యాలు ఉంచాలని ఒక్కసారి సపోర్ట్తోని దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా ప్రేమ ఆప్యాయత ఎప్పుడు కూడా చూపెడతారు. మేము కూడా దాన్ని ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో దాన్ని వమ్ము కానీయం. మేమేంటిదో ఈసారి ఆర్యవైశ్యుల సత్తా ఏంటిదో నియోజకవర్గంలో మన జగిత్యాల పట్టణంలో మా కుల బాంధవులు మండలాల్లో ఉన్న మన అందరికీ సుపరిచితులు జిల్లా గంగాధర్ గారు ఈ మధ్యనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ మన అందరి సమక్షంలో సార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. వారికి మన అందరి తరఫున స్వాగతం సుస్వాగతం. జిల్లా గంగాధర్ జిల్లా వారి యొక్క అలాగే సరే వారికి స్వాగతం సుస్వాగతం. జగన్మోహన్
జగన్మోహన్, యాంషన్ రమేష్, సోని రాములు, జిల్లా రవీందర్, గంపరాములు, గిరెల్లి సత్యనారాయణ, గుట్ల ప్రభాకర్, అల్లంకి శ్రీనివాస్. తనతో పాటు నేను కూడా మద్దతు తెలియజేస్తానని సెక్రటరీ బొల్లపాపన్న గారు కూడా జయతులు వారు కూడా స్వాగతం సుస్వాగతం. జీవనన్న నాయకత్వం, జీవనన్న నాయకత్వం. స్వతంత్రుడు వచ్చిందా మాదినగర్ సంఘ పక్షాల అధ్యక్షులు వారు జీవరెడ్డి గారిని సన్మానిస్తారు. చెల్లె మీరే ముందు మహేష్ చెప్పారు. వారు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. వారిని సాధారణంగా సభను మన మాంతా రాజన్న గారు తన అమలుమైన స్పీచ్ ఏం చేయాలి, ఏ విధంగా మద్దతు తెలియజేయాలని సార్కు ఏ విధంగా పార్లమెంట్ ఎలక్షన్లో మన వయసు ఐక్యత స్టాండ్ చెప్పాలని 2 నిమిషాలుగా చెప్పవలసిందిగా. ఎందుకంటే కాంగ్రెస్ మద్దతు అధ్యక్షుడు వారిన నారాయణ రావడం జరిగింది. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన నాయకుడు ప్రజా నాయకుడు జీవన్ రెడ్డి గారు వారికి నమస్కారాలు తెలియజేస్తూ 1982 నుంచి నేను వారు చేసే కార్యక్రమాలు కానీ వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ దాదాపుగా చూస్తున్నాను. డెవలప్మెంట్ అంటే జీవన్ రెడ్డి గారు, అభివృద్ధి అంటే జీవన్ రెడ్డి గారు. వారు 82లో సందీప్ రెండుగా నేను చంద్రపల్లి గ్రామ సర్పంచ్గా పనిచేసినటువంటి సందర్భంలో నేను వేరే పార్టీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా కానీ మొట్టమొదటి వారు తెలుగుదేశంలో తదుపరి నేను టీడీపీలో కంటిన్యూ అవుతూ అప్పుడు ఉన్నా కానీ ఏదైనా ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం వైరవి కాదు, అభివృద్ధికి రోడ్డు కావాలి, ఇదైతే బాగుంటుంది, ప్రజలకు సౌలత అవుతుందని చెప్పగానే దాన్ని స్పోర్ట్స్గా తీసుకొని కంప్లీట్ చేసినటువంటి సందర్భం. అందుకు ఉదాహరణ మా కమ్మనూరు వంతెన గోదావరి పైన ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో అప్పుడు వారు మినిస్టర్గా ఉండి 25 కోట్లు ఇమీడియట్ మంజూరు చేయించి ఎన్నికల్లోపు దాన్ని శంకుస్థాపన చేసి పని స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా అది చిరస్మరణీయం. ఇలా మా మూల డెవలప్ అయిందంటే జీవన్ రెడ్డి గారి పుణ్యమే. అతను పనిచేసినా కానీ కొంతమంది తనకు అప్పుడు సపోర్ట్ చేయలేదు, ఓట్లే రాలేదు అక్కడ, అంత పెద్ద పని చేసిన అది ఏది పట్టించుకున్నటువంటి వ్యక్తి. ఇలా మనం వ్యతిరేకం చేసే ఈ వ్యక్తి మనం పని చేయొద్దు అనేటువంటి ఆలోచన వారికి లేదు. నేను దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి. నేను ఏ పని అయినా ఎప్పుడైనా నేను ఫోన్ చేసినటువంటి రెస్పాండ్ అయినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒక మంచి నాయకుడు. మనం దురదృష్టవశాత్తు మన ఎన్నికలలో వారిని ఓడించిన అంటున్నాను మనమే. అది పెద్ద నష్టం జరిగింది మనకు. దయచేసి మేము ఒక యూనిటీగా వాణినగర్
200 కుటుంబాలు ఉంటాయి మన దగ్గర. 200 కుటుంబాలు ఈ జగిత్యాల పట్టణానికే తలమానికంగా మన 200 కుటుంబాలు నిరంతరం శ్రమించి మన వాన్నారు సంఘంలో నాకు తెలిసి 3 వార్డులు మిళితమైనాయి. 4 వార్డు కొంచెం ఉంది, 23, 24, 25, 26. ఈ 4 వార్డులలో మనం అత్యధిక మెజార్టీ మేము రాబోయే ఎంపీ ఎన్నికలలో 70% ఓట్లు వేయిస్తామని నాకు నమ్మకం ఉంది. దయచేసి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, తను గెలిపించుకుందాం, తను పని తీసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఇది ఒక మంచి అవకాశం మనం సరిదిద్దుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా మనసావాంఛగా కోరుకుంటూ అందరం ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము, మేము మెజార్టీ ఇస్తామని చెప్పి వారికి తెలియజేసుకుంటున్నాం. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి మాత, జై వాసవి మాత. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఈ మనకు గవర్నమెంట్ నా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులకు ఆకర్షితులై ఇప్పుడు అందరూ పార్టీలకు రావడం జరుగుతుంది. కొంచెం చిన్న పొరపాటు జరిగింది, గతంలోనే వచ్చేది ఉంటాయి. ఈరోజు మనం మంచి స్థాయిలో జీవన్ రెడ్డి గారిని చూసేవాళ్ళము. అయినా ఇప్పటికైనా మనకు పోయిందేమీ లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సమిష్టిగా మన జగిత్యాలలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు కలిపి మరియు మిగతా మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పరిచయం ఉన్న వాళ్ళతో మనం ఓట్లు గెలిచినా కానీ పెద్ద మెజార్టీతో గెలిపించుకోవచ్చు. ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలని వైశ్యుల తరపున నేను మీ ముందుకు వచ్చి కోరుతున్నాను. ఖచ్చితంగా దయచేసి ఈసారి అందరూ ఆర్యవైశ్యులు అందరూ దయచేసి కృషి చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా మనకు జగిత్యాల పట్టణంలో నుండి నడిపొట్టున ఉన్నటువంటి మన వైశ్య భవన్ కూడా గతంలో నాకు అసలు నా పెళ్లి కూడా కాలేదు కావచ్చు, అటువంటి సమయంలో అంత మంచి పెద్ద భవనాన్ని వైశ్యులకు ఇచ్చిర్రు. దాని జీవితాంతం అసలు లైఫ్ లాంగ్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం వైశ్యులు అనే వాళ్ళం. కానీ ఈసారైనా ఖచ్చితంగా వైశ్యులు అందరూ సమిష్టి కృషితో చేయాలని పదే పదే కోరుచు సార్కి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుతున్నాను. మనకు అప్పచెప్పిన ఘనత మన జీవనన్న గారిదే. స్వామి ఏదో ఉన్నత ప్రభుత్వం అధికారంలో ఉండి మేము చేసినాం అని ఆమె ఎక్కడ వచ్చి ఇక్కడ నిలబడి నేను ముద్దుల కూతురు అని చెప్తే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. మరి గత శాసనసభ ఎన్నికల్లో కూడా నిజంగా ఒక తప్పు చేసినాం కాదు, తప్పు జరిగింది, అవేర్నెస్ కూడా జరిగింది. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ నాయకత్వమే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడై రాహుల్ గాంధీ కోరిక మేరకు ఇవాళ పార్లమెంటు సభ్యత్వానికి మనకు నియమింపబడినటువంటి మన జీవనకు ఈసారి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మనమంతా తప్పకుండా సహకారం చేసి పెద్ద ఎత్తున జగిత్యాల టౌన్లో ముఖ్యంగా బయట రిజల్ట్స్ వచ్చిన తర్వాత శాసనసభ ఎన్నికల్లో మన వైశ్యులను కామెంట్ చేయని వారంటూ లేరు. మరి ఎందుకు అనేది ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముఖ్యంగా యువత మహిళా సోదర యువత మహిళా యువత కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి ఫోన్ చేసి వ్యక్తిగతంగా కూడా కన్విన్స్ చేయడం జరుగుతుంది. ఒకటి హిందుత్వం అనేది భారతదేశంలో ఒకటి పెద్ద ఎత్తున మీడియా సపోర్ట్తో గ్రహించడం జరుగుతుంది. మరి గత 10 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ మతతత్వం రెచ్చగొట్టే తప్పితే మరి ఎలాంటి కూడా ప్రోగ్రెస్ లేదన్నమాట మనం అందరం గ్రహించాలి. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన పెద్దలు మహిళలు కూడా తమ పిల్లలకు ఓటుకు వచ్చిన పిల్లలందరూ కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన ఆవశ్యకత తప్పకుండా ఉన్నది. మరి 4 దశాబ్దాల నుండి జనమే తన జీవితము ప్రజలకే సేవకే అంకితమైనటువంటి మరి మన జీవనను రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి కూడా అతి సన్నిహితంగా మెలిగి ఎన్నో సలహాలు తీసుకుంటూ మరి 6 గ్యారెంటీ పథకాలను అజేయంగా అమలు చేస్తున్నటువంటి వాట మనం గమనించాలి. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మత సామరస్యత గురించి మనం మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా విన్నపం చేస్తున్నాం. యువతకు మన అవేర్నెస్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసే విధంగా దానిలో భాగంగా మరి జీవనను మనం అత్యంత మేరతో గెలిపించాలని మీ అందరినీ మనసు నిండా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సహకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. మొదట మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు
సార్ని మనం ఒక విధంగా ఎంపీగా ఎలక్షన్లో మనం అంటే నా వంతు నేను చెప్తున్నా సార్, మీరు గెలవాలని నేను కోరుకుంటున్నాను. సో అందరినీ ఒక విధంగా సార్ ఎప్పటి నుంచో మన వైశ్యులు అయితే చాలా ఇష్టం సార్కి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక మీద ఉన్నవారు కూడా అందరూ వైశ్యులే. సో అందరినీ ఒక విధంగా సార్ ఎప్పుడు ఎల్లవేళలా కృషి చేస్తూ అందరినీ కాపాడుతూనే ఉన్నాడు. సో ప్లీజ్ నాకు ఈ టైం ఇచ్చినందుకు పెద్ద ఎమ్మెల్సీ జీవనన్న రావడం మనకు చాలా చెప్పుకోదగ్గ. ఇక్కడ ఈ వాణినగర్ మనం కలకల ఆడినట్టే అన్నగారు ఇట మళ్ళీ గెలిచి మనకు అన్ని విధాలుగా అండా తోడు ఉంటారని చెప్పేసి నేను సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అన్న ఎప్పుడైనా వెల్కమ్ అని అంటారు కానీ నో వెల్కమ్ అని ఎప్పుడు చెప్పారు. అన్న అండదండలు ఎప్పుడు మనకు ఉండాలని. వాణినగర్ ఆర్యవైశ్య కాంగ్రెస్ పార్టీ సమ్మేళనానికి వచ్చిన కుల బాంధవులకు అన్న పార్లమెంటు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అన్నగారిని గెలిపించి మన వయసులు కూడా బాగా మంది ఉన్నారు. అన్నగారిని గెలిపించి మన వయసు కౌన్సిలర్ కూడా వచ్చే 6 months వరకు ఉన్నాయి. ఆ టైం లోపల అన్నగారిని గెలిపించుకొని మనకు కూడా టికెట్లు కావాలని కోరుచున్నాను. మీకు నిజామాబాద్ నియోజకవర్గం నుంచి మీకు ఎంపీగా టికెట్ ఎంపిక చేసుకోవడం మాకు చాలా సంతోషం సార్. ముందు జరిగిన తప్పుని ఇప్పుడు మేము కవర్ చేసుకుంటాం సార్. తప్పకుండా మీకు మా సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజారిటీతో మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. కుల బాంధవులందరికీ ఈరోజు నాకు గురువు మా ఫాదర్ లెక్క. నిజంగా నేను తప్పు చేసిన అనిపించింది. ముందుగా నేను గతంలో కష్టకాలంలో జీవనన్నకు కొంచెం ద్రోహం చేసిన అనిపించింది. వేదిక మీద చెప్తున్నా జీవనన్న ఐఎమ్ సారీ. కొన్ని రోజులు కొడుకు అలిగిపోయినట్టు నేను అలిగిపోయినా, ఏదో చిన్న మనస్పర్ధతో పోయినందుకు సభాముఖంగా నా మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. అయినా నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ నాకు ప్రతి క్షణం అండదండగా ఉంటే నా ఎదుగుదలకు తోడ్పడిన జీవనాలకు రుణం నేర్చుకున్న సమయం ఆసన్నమైంది. కొంచెం నాకు ఈ శివరాత్రి వల్ల కొంచెం గొంతు ఇన్ఫెక్షన్ కావడుతుంది. అందరం ఏకదాటి మీద ఉండి ఈసారి వాణినగర్ బూత్లో జీవనాలకు అత్యధిక మీద వచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఎందుకు కొత్తగా ఏం లేదు, నేను పుట్టింది కాంగ్రెస్, పెరిగింది కాంగ్రెస్. 35 years జీవనాలకు కుటుంబ సభ్యులు లేకుండా నిజంగా వెళ్ళిపోయడం బాగా అనిపించింది. తిరిగి మళ్ళీ ఈ ఇంటికి రావడం చాలా సంతోషంగా. జగిత్యాల పట్టణానికే తలమానికంగా తలలో పువ్వుల శోభించే విధంగా వాణినగర్ అనేది ప్రాంగణం కొలువై ఉంది జగిత్యాల పట్టణ కేంద్రానికి. ఎందుకంటే న్యూ బస్ స్టాండ్ నుంచి మొదలుకుంటే తలలో పువ్వుల ఎంత అంటే వాణినగర్ అభివృద్ధి చెందడము, మనమందరము ఈ మధ్యలోనే ప్రతి ఒక్కరం ఏ విధంగా ఉండే ఒక 20 సంవత్సరాల క్రితము ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అన్నది కూడా చూస్తున్నాం. ఎందుకంటే గత పాలకులు వారి వారి పాలనా సౌలభ్య ప్రకారం మన వాణినగర్లో రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మరి పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని డెవలప్మెంట్ చేసినందుకే మనమందరం కూడా ఇక్కడ ఉండాలనే ఆలోచన ఆశయంతో ఈ ప్రాంగణంకి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా వారు ఆనాటి నుండి ఈనాటి వరకు కాదు, ఇంకా వారు ఉన్నన్ని రోజులు కూడా ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో అని కాకుండా ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరుకునే ఏకైక నాయకుడు నిజంగా జీవన్ రెడ్డి గారు. ఈ ప్రాంగణం కాకముందు పెద్దలు నారాయణ దాస్ గారి చేతుల మీదుగా అనేక సందర్భాల యజ్ఞయాగాలు జరిగినప్పుడు వారు ఇతోధికంగా నేను వారి వెంట కూడా ఒక 3-4 పర్యాయాలు, ఎందుకంటే అప్పుడు నేను చిన్నపిల్లాడిని, నేను 91 ఎడ్యుకేషన్ అప్పటి నుంచి కూడా 1991 డిగ్రీ విద్యను అభ్యసించినప్పటి నుంచి ఎన్ఎస్ఐ లోపల ఒక ప్రధాన భూమికను పోషిస్తూ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నా. నాకు ఇప్పుడు ఇంకొక సంతోషం ఏంటి అంటే నేను మీ ప్రాంగణం నుంచే నేను మ్యారేజ్ చేసుకోవడం, మా మామయ్య వాళ్ళ కుటుంబం కూడా ఇదే వాణినగర్ లోపల ఉండడం కూడా నాకు సంతోషం. మీ అందరి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా అనేక పర్యాయాలు అనేక సందర్భాల లోపల, ఎన్నికల సందర్భాల్లో లోపల అయితేనేమి, మామూలు సందర్భాల్లో లోపల అయితేనేమి ప్రతి ఒక్కరితోటి కూడా వ్యక్తిగత పరిచయం కానీ నేను అనేక సందర్భాల లోపల రావడం జరిగింది. చాలా మంది అంటుంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, మన వయసులు బయటకు రాలేకపోవచ్చు
కానీ ఓటు విషయం లోపల చాలా మంది అంతర్గతంగా జీవనన్న మీద అభిమానంతో ఓటేసిన వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంగణం లోపల కూడా ఉన్నారు. అసలే వేయలేదంటే కూడా మనసు ఒప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక 20 కుటుంబాలు పూర్తిగా కలిసి ఉండేటి, చిన్నగా 10 మందిని పిలుచుకున్నా 10 మంది లోపల ఒక్క ఉండే కుటుంబాలు మనవి ఉన్నాయి. వాళ్ళు వేయలేదు అనే పరిస్థితి కాదు. ఎందుకంటే వ్యాపార రీత్యా వైశ్యులు కొంచెం బయటకు రావడం ఇబ్బంది, ఎందుకంటే అధికారం లోపల ఉన్న ప్రభుత్వానికి. ఓకే, జరిగింది ఏది జరిగినా కానీ ఈరోజు శుభ సూచకం. మరి మిత్రుడు విజయ్ నిజంగా నేను ఒక 20-25 రోజుల క్రితం ఒక ఫంక్షన్ లోపల నాకు, ఎందుకంటే పార్ట్నర్ మా ఎర్రవెల్లి రవి ఇదే వాణినగర్ లోపల తను కూడా నివాసం ఉన్నాడు, లేనట్టున్నాడు, రాలేదు. ఆ రోజే అడిగినప్పుడు కూడా మేమందరం కూడా మద్దతు చేస్తాము అని చెప్పి మౌఖికంగా చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక కమిటెడ్ వర్క్, ఒక కమిటెడ్ ఫ్యామిలీ, ఒక ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుంటాడో ఆ సిద్ధాంతానికి ఎలాంటి ముందు వెనుక ఒక వేరే మాట్లాడకుండా నిజంగా మంచిగా నిబద్ధతతోటి పనిచేసే వ్యక్తి. మరి వాళ్ళ మిసెస్ కూడా ఆమె ఎన్నోసార్లు నాకు ఒక్కొక్కసారి బాధ అనిపించేది, మా వైశాఖలో ఇంత యాక్టివ్ ఉన్నామే మరి మా ఎంబడి ఎందుకు లేదు అని. అయినా కానీ అన్నయ్య అని చెప్పి ప్రతి సందర్భంలో కూడా మంచిగా మాట్లాడేది. మరి తను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడం శుభ సూచకంగా వారికి నిజంగా స్వాగతం చెప్తూ, మరి అయిత విశ్వనాథం గారు నేను ఎన్నో పర్యాయాలు ఎన్నో ఎన్నికల సందర్భంగా కూడా వారిని అడగడం జరిగింది. లాస్ట్ టైం మాట ఇచ్చారు, కానీ మన ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు వారు యుఎస్ వెళ్ళడం వలన వారు ఈ పర్యాయం లేకున్నా కానీ ఇప్పుడు వచ్చిండ్రు. వారు కూడా ఎందుకంటే ఒక అంకిత భావంతో ఏం ఆశించకుండా, మరి మనం ఒక నమ్ముకున్న సిద్ధాంతమే కానీ నమ్ముకున్న నాయకుడిని కానీ అది నిజంగా ఒక వ్యవస్థల ప్రతి వ్యక్తి యొక్క లక్షణం అని. ఎందుకంటే మనం నమ్ముకున్న వారికి ప్రేమను పంచడం కానీ బాధ్యతను పంచుకోవడం కానీ వాళ్ళ బాధ్యత నిర్వర్తించడం లోపల ఎలాంటి వెనుకడుగు వేయకుండా, శ్రీనివాస్ నేను ఒకసారి కమిట్ అయినా, నేను అలా కమిట్ అయినా, నేను తర్వాత చూస్తా అని చెప్పని ఎన్నో సందర్భాలు చెప్పి ఈరోజు ఈ ప్రాంగణంలో వారి కుటుంబ సమేతంగా మేము జీవన్ రెడ్డి గారికి మద్దతు చెప్తా అని చెప్పడం నిజంగా సంతోషిద్దాం. అదేవిధంగా అనేక మంది ఉన్నారు, ఇక్కడికి వేదిక మీదకి రాకపోవచ్చు, ఇక్కడికి వచ్చిందంటేనే కాంగ్రెస్ పార్టీ పట్ల మరియు జీవన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల అచంచల విశ్వాసం ఉండే ఈ ప్రాంగణానికి రావడం జరిగింది. ముఖ్యంగా మనము ప్రతి ఒక్కరం దేవుణ్ణి పూజించేటోళ్ళం. ఆ దేవుని పూజించేటప్పుడు ఒక్కసారి ఆలోచించడం, ఇక్కడ ఉన్న ధర్మశాల స్థలము ఈరోజు అన్యాక్రాంతం కాకుండా, ఎవరు కూడా కబ్జా చేయకుండా అది దేవాదాయ ధర్మాదాయ కాపాడడం లోపల ముఖ్య భూమిక పోషించడం జరిగింది అంటే కేవలం జీవన్ రెడ్డి గారి వల్లనే తప్ప, లేకపోతే ఒకవేళ అన్యాక్రాంతం అయ్యే పరిస్థితి ఉంటే నేను కూడా ఒక గుంట తీసుకొని దానిలో ఒక రూమ్ వేసుకునేటాను. అంటే అటువంటి పరిస్థితి జగిత్యాల కాడ ఎక్కడ కూడా ఉత్పన్నమయ్యే అవకాశం లేని ఒక నిబద్ధత గల నాయకుడు. లోపల రాముని కళ్యాణం మనం గతంలో కూడా చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఒక శాశ్వత ప్రాతిపదికన షెడ్ కూడా అక్కడ వేయడం జరిగింది. అదేవిధంగా ఎడ్లంగడి మన విద్యానగర్ ప్రాంగణం లోపల రాములవారి ఆలయం, అది ఎండోమెంట్ ఆలయం జాగా, దానిలో కూడా ఆలయ నిర్మాణం లోపల వారు విశేష కృషి చేసిండనటం లోపల నిస్సందేహం జగిత్యాల ప్రాంతానికి కాదు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఏర్పాటు. మూడవది మన అభయాంజనేయ స్వామి టెంపుల్ అరవింద్ నగర్ లోపల అయింది కూడా మన పెద్దలు, మన పురపాలక సంఘ చైర్మన్ గా గిరినాభూషణం గారు ఉన్నప్పుడు ఆ స్థలాన్ని మరి అక్కడ ఒక గుడిసెలు ఉండే, అక్కడ డ్రింకింగ్ అంత ఎన్నో చెడు వ్యసనాలకు అలవాటే, అక్కడ ఉన్న ప్రాంగణం లోపల ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది జరిగిన సందర్భం లోపల ఆ స్థలాన్ని ఖాళీ చేయించి మరి ముందు భాగం లోపల ఆలయ నిర్మాణానికి అవకాశం ఇచ్చి తనే ముందుండి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా నా బాధ్యతగా నేను అందజేస్తానని చెప్పడం జరిగింది. అక్కడ ఆలయంని నిర్మించుకోవడమే కాదు, వెనుక వైపు ఒకటి ఉర్దూగలను, మనం ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఎందుకంటే వ్యాపారం మన మతము, వ్యాపారమే మన కులం, వైశ్యులం అన్నా కానీ వ్యాపారం మన కులం, వ్యాపారం మన మతం. అక్కడ ఉర్దూగలను ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే ఇప్పుడు కాకుండా ఇంకొక 20 సంవత్సరాలకైనా కానీ ఎలాంటి ఇబ్బంది రావద్దు, ఈ ప్రాంగణం బాగుండాలి, ఇక్కడ మంచిగా ఉండాలని చెప్పని వారికి శాశ్వత ప్రాతిపదికన వారికి, ఎందుకంటే వాళ్ళకు కూడా సౌలభ్యమైన న్యూ స్కూల్ ప్రాంగణంలో ఉర్దూగర్ నిర్మాణంకు నిధులు అందజేపించి ఈ ఉర్దూగర్ ప్రాంగణం కూడా ఇవాళ మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు అమ్మవారి అద్దాల మండపం ఉన్న ప్రాంగణం ఆ ప్రాంగణం. అటువంటిది మరి నిజంగా ఇది చూస్తూ ఉంటే ఎవ్వరు కూడా వేయరు. మరి ఇలాంటి ఒక మహోన్నతమైన ఆశయాలు, ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి మనం నిజంగా మనము అవకాశం వచ్చినప్పుడు ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడ్డప్పుడే మన జన్మ నిజంగా సార్థకం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రానున్న ఎన్నికల్లో పట్ట కానీ ఏ విధమైన అవకాశాలు ఏర్పడినప్పుడు మనం అందరం యుక్త గంటంతో ఏకగ్రీవంగా, మనమే కాదు మనం, ఎందుకంటే రోజు వ్యాపారం పరంగా అందరం వ్యాపారానికి సంబంధించిన వాళ్ళం ఉన్నాం, వ్యాపారంలో కూర్చుంటాం. మనం వచ్చిన వాళ్ళకు రోజు ఒక 100 మంది వస్తారు,
ఎటువంటి వ్యక్తి, మరి నిజంగా ఈ వ్యక్తికి మనం ఎందుకు చేయాలి అని చెప్పి మనం ఒక 5 నిమిషాలు మన సామాను కొనేంత లోపల అతని మైండ్ వాష్ చేసైనా కానీ మన స్థానిక నాయకత్వాన్ని బలపడతాం, మన స్థానికులకు మనం అవకాశం ఇద్దాం, మరి మనం అందరం కలిసి జీవన్ రెడ్డి గారికి మద్దతు చెప్తామని చెప్పి మన బాధ్యతగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న వ్యాపారైనా పెద్ద వ్యాపారైనా రిటైర్డ్ ఉద్యోగులైనా కానీ ఒక వాకింగ్ ప్లేస్లో అయినా కానీ ప్రతి ఒక్కరు ఒక బాధ్యత తీసుకొని మరి ఒక కంకణబద్దులై పనిచేయాల్సిన తరుణం ఉంది. మరి మనం అందరం ముందుకు వచ్చినప్పుడే మరి విజయం అనేది మనకు చేకూరుతా అని చెప్పి అనటం నిస్సందేహం. దీనికి అవకాశం ఇచ్చిన మీ మిత్రులంత సంతోషం. వీరికి మరొకసారి కృతజ్ఞత చెప్తూ ఈ రోజు కాదు మళ్ళీ మనం అభినందన సభ కూడా ఇదే ప్రాంగణం లోపల ఏర్పాటు చేసుకుందామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. జై వాసవి మాత. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఏంటంటే మీ ముఖ్యంగా ఓట్లో వెళ్ళి అడిగినట్టయితే తప్పకుండా మహిళలకే ముఖ్య పాత్ర ఉంటుంది. ఎందుకంటే మహిళలు అర్థం చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పచ్చు. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్న మహిళలందరినీ కూడా. ఎందుకంటే మనకి సంబంధించిన ఈ సిలిండరే కానివ్వండి, కరెంటు బిల్లే కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇవి కూడా మనకి అంటే లేడీస్కి ముఖ్యంగా ఏదైనా సిలిండర్ అయిపోయినా ఇంట్లో ఉండరు కానీ 1200 కట్టాల్సిన పరిస్థితి, అలాంటిది ఇప్పుడు 500కే వస్తుంది. ఇలాంటివి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఎందుకంటే ఓన్లీ పెన్షన్ అనే కాకుండా ఇప్పుడు ఈ 6 పథకాలతోని ప్రతి ఒక్క ఇంటికి దాదాపుగా సంవత్సరానికి 20,000 వరకు కూడా మనకి లాభం అవుతుంది. అంటే తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ మనకి 20,000 వరకు కూడా సంవత్సరానికి మనకు ఆదా చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత మహిళలకి ఎంతైనా ఉంది. ఇక్కడికి సంబంధించి వాణినగర్లో ఉన్న మీరందరూ కూడా జీవనన్నకి ఇప్పుడు ఎంపీకి సపోర్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లలో మహిళలే కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల పోరాడాలని, అదేవిధంగా ఎందుకంటే మనం ఒక ఛాన్స్ అనేది మనం పోయింది. ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే గెలిచినట్టయితే ఇప్పుడు మినిస్టర్ ఉంటుండే, మనకు ఎన్నో పనులు చేయాల్సి ఉంటుండే. ఇప్పుడు జీవనన్న చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పరిస్థితి ఉండే, తను మన చేతిలో ఉండాల్సింది లేకుండా పోయింది. అదొకటి. ఇంకోటి జీవనన్న గారు R&B మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న బైపాస్ రోడే కానివ్వండి, అదేవిధంగా వేములవాడలో బైపాస్ రోడ్ అందరికీ తెలుసు, అదే కానివ్వండి కరీంనగర్లో బైపాస్ ఉంది, అది కానివ్వండి ప్రతి ఒక్కటి చేయడం జరిగింది. అంటే ఇవన్నీ మీరు తెలియాలి అంటే కంపల్సరీగా తెలిసి ఉండాలి జీవనన్న ఏం చేశారని. అంటే మినిస్టర్ అయినా మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఒక అధికారము జీవనన్న చేతిలో ఉంటే చేయగలుగుతారు ప్రతి ఒక్కరికి. అంటే ఫ్యూచర్ ఇప్పుడు ఒక పని చేస్తున్నారంటే దాంతో ఫ్యూచర్లో ఎంత ఉపయోగపడుతుంది అనేది తనకు తెలుసు. కాబట్టి అనుభవజ్ఞులు అయితేనే దానికి ఏదైనా చేయగలుగుతారు. ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తిని మనం ఇప్పుడు కోల్పోయాము. మరి ఇంత తర్వాత ఇప్పటికైనా ఒకసారి మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా మిస్ చేసుకోవద్దు అని కోరుకుంటూ మళ్ళొకసారి మహిళలందరికీ కూడా తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరి దగ్గరికి ఇంటికి వెళ్ళి వాళ్ళకి వచ్చే సదుపాయాలే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వల్ల వాళ్ళకి ఏదైతే ఇళ్ళల్లో వచ్చే కరెంటు 200 యూనిట్ల ఫ్రీ కానివ్వండి, కరెంటు బిల్లే కానివ్వండి, సిలిండరే కానివ్వండి, ఇవన్నీ చెప్పాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ మరోసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జీవన్ రెడ్డి గారు 1983లో ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు గ్రామాల్లో కరెంటు లేని గ్రామాలు ఎన్నో ఉంటాయి. ఇక్కడ చాలామంది గ్రామీణ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ గ్రామాలలో ఎర్ర బస్సు ఆర్టీసీ బస్సు అనేది లేకుండే. గతంలో ఇక్కడ ఏర్పాటు కావాల్సిన ఆర్టీసీ బస్ డిపోను కొంతమంది స్వార్థ కొరట్లకు తీసుకుపోయారు. అప్పుడు సారు మంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు తీసుకొచ్చి జగిత్యాల బస్ డిపో ఏర్పాటు చేస్తే ఇవాళ గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడుతున్నాయంటే అది జీవన్ రెడ్డి గారు చేసిన పనిని చెప్పక తప్పదు. అంతేకాకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు జగిత్యాల ప్రాంతంలో ఏ అభివృద్ధి జరిగినా అది జీవన్ రెడ్డి గారితో జరిగిందని చెప్పక తప్పదు. మరి గతంలో వైశ్యభవన్ కూడా వైశ్యాసులే కొంతమంది కొట్లాడుకొని దాన్ని ఎండబెట్టుకు అప్పయిపోయారు. అప్పుడు మళ్ళీ వైఎస్ గారు ఉన్నప్పుడు సార్ కొట్లాడి అప్పుడు ఐఏఎస్ అధికారులు వినకున్నా కానీ వైఎస్తో తెప్పించి జగిత్యాల వైశ్యభవన్ ప్రైవేట్ మళ్ళీ వైశ్యులకు ఇప్పించిన ఘనత ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జగిత్యాలకే దక్కింది.
ఎక్కడ ఎవరు ట్రై చేసినా కాలేదు, కానీ ఒక జగిత్యాల మాత్రం జరిగింది. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోద్దని చెప్పి తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇప్పటికీ మొన్న ఎన్నికల్లో సార్ గెలుచుంటే ఇవాళ నెంబర్ 2 స్థానం ఉంటుండే, ఉన్నతమైన స్థానం నుండి ప్రాంత అభివృద్ధికి ఎంతో జరుగుతుంటాయి. మేము బయట అప్పుడప్పుడు పోతుంటే అది ఏం జగిత్యాల ప్రజల జీవనరెడ్డి సార్ పండిస్తారా, ఇవాళ ఏ పరిస్థితులు ఉంటుండే, ఎంత మంచి పరిస్థితులు ఉంటుండే, ఎంత అభివృద్ధి జరుగుతుందంటే మేము తలకింది చేసుకునే పరిస్థితి కనబడ్డది. ఇప్పటికైనా సార్ ఇప్పుడు మొన్న ఇక్కడ మంత్రి అవుతుండే, ఇప్పుడు కేంద్రంలో మంత్రి అవుతాడు. మనం అందరం తప్పక గెలిపించాలి, గెలిపించి అత్యధికారితో ఢిల్లీకి పంపించాలి, ఢిల్లీలో జీవన వారిని నిలిపించాలి. సార్కు ప్రభుత్వం వచ్చినా మంత్రి అవుతాడు, రాకుండా ప్రతిపక్షాల నుండి కూడా ఈ జగిత్యాల ప్రాంతానికి ఎన్ని నిధులు తేవాలో నిధులు తెచ్చే సత్తా సార్కున్నది. ఇప్పటికైనా అధికారంలో ఉన్నోనికి బల్పు వాపు తెలియదు. మొన్న కేసీఆర్ ఏమనుకున్నాడు, తప్పక వస్తాడు, ఇక్కడ కూడా అందరూ మళ్ళా బక్కోడు వస్తాడు, మళ్ళా బక్కోడు వస్తాడు, బుద్ధి పరిచాడు. ఏమైంది? ఇప్పుడు మోడీ కూడా గంతే ఉన్నది, ఏం లేదు డెవలప్మెంట్. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అన్ని చూస్తారు కదా, ఎక్కడెక్కడ ఉన్నాయి 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి, ఏమి లేవు. అక్కడ అంతా వ్యతిరేకత ఉంది, మళ్ళీ అక్కడ ఏం లేదని ఇప్పుడు ఇక్కడ కాన్సెంట్ చేస్తారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మనం గుర్తెరిగి జీవన్ రెడ్డి గారిని అత్యధికమైనతో గెలిపించి జగిత్యాల వారిని ఢిల్లీలో మాట్లాడే అధికారం అవకాశం వారికి కల్పించాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు వస్తున్న అందరికీ సొంత భూమి ఉంటే 5 లక్షల రూపాయల పథకం ఈ 12వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తున్నారు. ఎవరైనా ఉంటే అందరూ అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే పెద్దలు అన్నగారు మాట్లాడేటప్పుడు మన కులదైవాన్ని తలుచుకొని మనం ఐక్యంగా ఉన్నావా లేవా సార్ చెప్పేది మన అందరి కోసం పెద్దలు జీవనన్న గారిని మాట్లాడవలసిందిగా వాణినగర్ ప్రాంతానికి చెందినటువంటి ఆదివేశ సోదరులు సోదరిమణులు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి మీ అందరితో కలిసేటువంటి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులు నాగరాజు గారు, వారి కుటుంబం నాకు చాలా ఆత్మీయ కుటుంబం. వారి నాన్నగారు వారు ఏదైతుందో భవిష్యత్తు జగిత్యాల పట్టణ ఈ ప్రాంత అభివృద్ధి గెలవడం ఓడడం అనేది సహజం. ఒకసారి గెలుస్తాం ఓడతాం. అందరూ ఏదైతుందో మన ఎన్నిక మనం ఆశించిన పెద్ద పొందలేనంత మాత్రాన బాధపడాల్సిన పని లేదమ్మా. ఎందుకంటే భవిష్యత్తు అనేది విధి లిఖితం ఎట్లుంటే అట్లా అవుతుంది అంటున్నాను. నేను 94 ఎన్నికల్లో మీరందరూ చిన్న పిల్లల వయసు అంటే నా ప్రజా జీవితం 83లో ఆరంభమైంది, 81, 83లో. అప్పటిలో సుదీర్ఘంగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నా. సరే ఎన్నికల్లో అందరూ ఏదైతుందో ఎప్పుడు మెట్టు ఎక్కాలని చెప్పి భావిస్తాను, తలుస్తాను. నేను మెట్టు ఎక్కడం ఎక్కుతుంటానో మళ్ళీ అక్కడికే దాన్ని దిగడం కూడా అట్లా జరుగుతుందమ్మా. నాకు నేను 83లో మెట్టు ఎక్కినా మళ్ళీ 85లో ఆశించిన పెద్ద పొందలేకపోయినా. 94లో మళ్ళీ ఎన్నికల్లో అసలు 89లో గెలిచింది నేను. 94లో మళ్ళీ ఆశ్చర్య పెద్ద పొందలేదు. 96లో నాకు ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడేదో నాకు ఆశ్చర్యం అని చెప్పి అంటున్నా. ఎప్పుడేదో మిత్రులు మాట్లాడుతున్నారు ఇలా వర్తక వాణిజ్య వర్గాలకు ఏదైతుందో ప్రభుత్వాన్ని ఎదిరించాలి, కొంత ప్రభుత్వ ఒత్తిడి ఉంటుందని చెప్పాను. కానీ 96లో చెప్తున్నానమ్మా నేను. అంటే ఆనాడు ఉప ఎన్నిక మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం. అప్పుడు ఉప ఎన్నికలు 11 వస్తే 9 టీడీపీ గెలిచింది. ఇక్కడ 2 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అందులో ఒకటి జగిత్యాల ఏదైతే 1,00,000 ఓట్లు పోలవుతే 54,000 మెజార్టీలు గెలిచారు. మన 54,000 మెజార్టీ. ఇప్పుడు గుర్తు నాకు టవర్ సర్కిల్ నుండి మన వర్తక వాణిజ్య వర్గాలందరూ కూడా కంజలతో పాట చిరంజీవి గారు, గౌరిశెట్టి చిరంజీవి అని ఏదైతే మన కొంత ఆయన అనారోగ్యానికి గురై ఉన్నాడు, లేకుంటే ఆయన వాళ్ళ ఉత్సాహంగా మన అందరితో ఉండేటోడు చెప్పంటుండే. నేను 96 ఉప ఎన్నికల్లో నేను గెలుపు సాధించడానికి నాకు జగిత్యాలలో గెలుపు బాట వేసింది ఎవరు అంటే మన వర్తక వాణిజ్య వర్గాలని చెప్పంటుండే. అంటే వర్తక వాణిజ్య వర్గాలు కేవలం ఏదైతే ప్రభుత్వం ఒత్తిడి లొంగుతారని చెప్పి భావిస్తున్నాయి. ఆయన అన్నాడు ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డారని చెప్పంటున్నా. ఇవాళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండొచ్చు కాక ఆనాడు ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డారని చెప్పంటున్నాను. ఇవాళ కూడా చెప్పంటున్నామా నేను. రేపు అదృష్టాన్ని కలిసి వచ్చిన పార్లమెంట్ సభ్యుడు గెలిస్తే మన వర్తక వాణిజ్య వర్గాలలో ఉండే ఒక సమస్య చెప్పంటున్నా. ఇవాళ ఏ సింగిల్ పాయింట్ ట్యాక్స్ అనే విధానం జిఎస్టీ వచ్చిందో, గూడ్స్ అండ్ సేల్స్ ట్యాక్సే. మీరు సింగిల్ పాయింట్ విధానం మంచిది, దానికి భిన్నాభిప్రాయం లేదు. కానీ కేవలం జిఎస్టీ సింగిల్ పాయింట్ విధానం అనే సాకుతో ఏదైతుందో ఇలా వర్తక వాణిజ్య వర్గాలపై పన్ను
ఏదైతే విధించడం జరుగుతుందో దాని పట్ల కొంత మనం చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి. వినియోగదారులకు భారం పడకుండా వర్తక వాణిజ్య వర్గాలు ఏముందో మనకు ఎంతకు సరుకు లభిస్తే దాని మీద మనం లాభాన్ని ఒక 5% 10% చూసుకొని మనం విక్రయిస్తాం. అల్టిమేట్గా భారం ఎవరి మీద పడుతుంది? వినియోగదారు మీద పడుతుంది. అంటే మనం వినియోగదారుని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాలి. ఆ వినియోగదారుపై భారం పడకుండా ఈ జిఎస్టీ విధానం అనేది ఏదైతుందో సరళీకృతంగా ఉండే విధంగా చూసే ఒక బాధ్యత నేను చేపట్టబోతాను చెప్పండి. మీరందరి మద్దతుతో నాకు అవకాశం లభిస్తే అమ్మ తల్లి చెప్పంటూ నేను శాసనసభ్యుడే కానీ శాసన మండలి సభ్యుడే కానీ అధికార పార్టీలు ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఈ ప్రాంత సమస్యలను ప్రతిబింబింప చేసే విధంగా నేను శాసనసభలో శాసన మండలిలో నా గొంతెత్తి గళం వినిపించినటువంటి వాడిని నేను చెప్పంటున్నాను. నేను భవిష్యత్తులో అవకాశం వస్తే పార్లమెంట్లో చెప్పంటూ నేను జిఎస్టీ విధానం పట్ల దాన్ని సరళీకృతం చేసి వినియోగదారులపై పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గింపు చేయబడే విధంగా చెప్పంటున్నాను. ఇలా పెట్రోల్ డీజిల్ అన్నిటికీ ఏంటి ఇలా రవాణా దేని మీద ఆధారపడుతుంది? డీజిల్పై ఆధారపడతామా? ఆ రవాణా భారం తగ్గితే సరుకు కొంత మనకు దాని ఆర్థిక భారం తగ్గుద్ది. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు దేనిపై ఆధారపడి ఉంటాయి? వీళ్ళ దాని ముడి సరుకు అయినటువంటి ఇంధనం క్రూడ్ ఆయిల్. పెట్రోల్ డీజిల్ యొక్క ముడి సరుకు ఇంధనం ఏదైతే ఉన్నదో క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్ ధరలపై ఆధారపడుతుంది. 2014లో క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ $105 ఉంది. అంటే అప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా ఏదైతుందో డీజిల్ ఇట్ వాజ్ 50 to 55 రూపీస్, 50 నుండి 55 రూపాయలు ఉంది. పెట్రోల్ 70 to 75 రూపాయలు ఉంది. అది మనకి ఏదైతే $105 అనేది అధిక భారం. అది అయినప్పటికీ ఆ భారం వినియోగదారుపై పడకూడదనే భావనతోని కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పించి భారాన్ని తగ్గింపజేసింది. ఇవాళ $105 క్రూడ్ ఆయిల్ ఏదైతుందో మన 70 రూపాయలకు వచ్చిందమ్మా. అంటే ఆల్మోస్ట్ 50% తగ్గింది, 50% తగ్గింది. 105 70 రూపాయలకు వచ్చింది. అంటే ఆటోమేటిక్ ఏం కావాలి? వీళ్ళు పెట్రోల్ దానిపై భారం పడకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో రాయితీ కల్పించి ఆ భారాన్ని తగ్గింపజేసి ఇవాళ ప్రభుత్వం ఏమంటుంది? ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్రం అధికారుల ప్రభుత్వం ఏమంటుంది? ఈ ఆయిల్ కంపెనీ లాభాలు నష్టాలు ఏదైతుందో వాళ్ళు చూసుకోవాలని జోక్యం తీసుకున్నట్టు. మరి అటువంటిప్పుడు ధర తగ్గితే తగ్గాలి కదా. ఆయిల్ కంపెనీలు లాభాలు పడబోతున్నాయి. గత సంవత్సరం ఏదైతుందో వీళ్ళ ఆయిల్ కంపెనీ భారతదేశంలో ఏదైతుందో 70,000 కోట్లు ఆర్జించిందన్న. 70,000 కోట్లు అంటున్నాయి. మరి 70,000 కోట్లు ఏదైతే ఆయిల్ కంపెనీస్ లాభాలను ఆర్జించినాయో ఆ 70,000 కోట్లు వినియోగదారులపై భారం తగ్గే విధంగా నువ్వు పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి ధరలు మనం తగ్గిస్తే కొంత రవాణా ఛార్జ్ తగ్గుతుండే కదా. రవాణా ఛార్జ్ తగ్గితే వినియోగదారు లాభం అవుతుండే కదా. కానీ ఎంతవరకు వ్యాపారస్తులకు ఒమ్ము కావాల్సే విధంగా, వ్యాపారస్తులు అంటే మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కాదు తల్లి. మీకు మీరేదో అనుకుంటూ మీరు బతుకు తెరువు కోసం చేసే వ్యాపారం. మీరేం చేస్తుండ్రు? బతుకు తెరువు కొరకు జీవనం ఏదైతుందో కొనసాగింపజేయడానికి ఏ విధమైన ఉపాధి పొందలేక ప్రత్యక్షంగా ప్రభుత్వ పరంగా ఏదో కొంత పెట్టుబడి సమకూర్చుకొని వీళ్ళు మీరు స్థిరపడ్డ ఇక్కడ వర్తక వాణిజ్యం. కానీ బడా పెట్టుబడిదారులు ప్రభుత్వంకి వెళ్ళి ఏదైతుందో వాళ్ళు రాయితీలు పొందుతారమ్మా. మీకు ఏ రాయితీ లేదు ప్రభుత్వంకి వెళ్ళి. మీ ప్రభుత్వం ఏ రాయితీ వస్తలేదమ్మా. మీరు సొంత పెట్టుబడి పెట్టినా బ్యాంకులు అప్పు తెచ్చినా కానీ మీరే పెట్టుబడి పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం మీకే సాయం వస్తలేదు. వీళ్ళు అంబానీ అదాని లాంటి వాళ్ళకి ఏదైతుందో ప్రభుత్వం రాయితీ కల్పిస్తుంది అన్ని విధాల. వాళ్ళు ఏదైతుందో ఎన్పిఏ అకౌంట్స్ అని చెప్పి నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అని చెప్పని వాళ్ళు ఆశించిన వేరే లాభాలు పొందలేకపోయారని చెప్పి లక్షల కోట్లు ఏదైతుందో వీళ్ళ అప్పులు వస్తువులు నిలిపివేసిందామని చెప్పట్టు. మనం కూడా మీరు కూడా నష్టపోతున్నారు. మీరు ఆశించిన లాభాలు పొందలేకపోతున్నారు. మరి అప్పుల వస్తువులు నిలిపివేయాలి కదా. నిలిపేస్తుందా? నేను రైతాంగం మా గ్రామీణ ప్రాంతం ఉంటారన్నా రైతాంగం కూడా ఏదైతుందో వీళ్ళు పెట్టుబడులకు అనుగుణంగా వీళ్ళ మద్దతు ధర పొందలేకపోతున్నాం. రైతు క్రమేపీ రుణగ్రస్తులు అవుతున్నాడు. రైతాంగాన్ని రుణవిత్తు చేయాలని చెప్పి ఉద్యమిస్తుంటే మొత్తం దేశంలో ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరాల తరబడి ఉద్యమిస్తుండే కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని చెప్పారు. ఇంతవరకు ప్రభుత్వ స్పందన లేదని చెప్పట్టు. ఏదైనా గతాన్ని పోల్చి చూడండి.
రాజకీయంగా వీళ్ళ జీవన్ రెడ్డి సమర్థించాలి. ఎందుకు సమర్థించాలి? వీడు మనకు అందుబాటులో ఉంటాడా ఉండడా? ఎందుకు సమర్థించాలమ్మా? మీకు అందుబాటులో ఉంటే సమర్థించండి, మీకు అందుబాటులో ఉండకుంటే సమర్థించండి. మీ గతంలో పాలకులను చూసింది, ఈ ప్రాంతంలో ప్రజలు చూసింది. ఎన్నడైనా ఎక్కడైనా జగిత్యాల సమస్య వస్తే గతంలో పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థి ఎన్నడైనా కనబడ్డాడే ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి? రాజకీయ పార్టీకి చెప్పంటూ నేను కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఇలా గ్రామీణ ప్రాంతమే కానీ వర్తక వాణిజ్య వర్గాలకే కానీ ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా రాయితీలు కల్పింపజేసి నిరుపేద వర్గాలకు వర్తక వాణిజ్య వర్గాలకు కూడా అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిజం లేచింది. ఆలోచించండి. మన వల్ల నిరుద్యోగ యువతున్నారమ్మా అంటూ నేను, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి, విద్యావకాశాలు కావాలంటూ నేను. విద్యావకాశాలు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఏదో ఉన్నకాడికి ఏది ఇస్తుందో మీరు సంపాదించిందాలో 4 రూపాయలు పెట్టి మీ పిల్లలు చదువు సందే చెప్పిస్తున్నానమ్మా. మరి కొలువు వస్తుందా? కొలువు రావాలంతా? తెలంగాణ ఎందుకు ఉద్యమించిన మనం? మన కొలువులు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలమ్మా. దశాబ్ద కాలం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఈ దశాబ్ద కాలంలో చెప్పంటూ నేను కనీసం ఖాళీ ఉన్న కొలువులను భర్తీ చేసినట్టు నేను. కనీసం ఖాళీ ఉన్న కొలువు భర్తీ చేయాలి కదా. మీరు 2022 మార్చిలో ఏదైతుందో బిస్వాల్ కమిటీ చెప్పని ఉద్యోగస్తుల జీవన ప్రమాణాలను పరిశీలించి వాళ్ళ పిఆర్సి పే రివిజన్ కమిషన్ కూడా వేసిన కమిటీ అన్న చెప్పంటున్నాడు. ఆయన చెప్పిన బిస్వాల్ రాష్ట్రంలో 1,93,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పానమ్మా. 2 సంవత్సరాలు గడిచింది, ఒక్క ఉద్యోగం నింపలేదు తల్లి అని చెప్పంటున్నా. ప్రజలు విజ్ఞులు, సరే జగిత్యాలని గెలవలేదు తల్లి, అది వేరు విషయం, అదృష్టం లేదు. కానీ ప్రజలు మార్పు కోరి దశాబ్ద కాలం 2 పర్యాయాలు ఏ టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగిందో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో వీళ్ళు కట్టుబడి లేదు కాబట్టి మార్చాలని చెప్పిన మార్చిండ్రు. ఇలా 3 మాసాలు గడిచింది. 3 మాసాల లోపల ఏదైతుందో 30,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత వీళ్ళ కాంగ్రెస్. మన జిల్లాలో 1000 మందికి ఉద్యోగాలు వచ్చినాయమ్మా. మన జగిత్యాల జిల్లాలో తల్లి అని చెప్పంటున్నా నేను. ఒక వారం 10 రోజుల లోపల ఈ 1000 మంది ఫెలిసిటేషన్ పెడతానే. 1000 మందికి అటు పోలీసు ఉద్యోగాలే కానీ, మెడికల్ అండ్ హెల్తే కానీ, గురుకులాశ పాఠశాలే కానీ 1000 మందికి ఉద్యోగాలు వచ్చే తల్లి అని చెప్పంటున్నా. మరి నువ్వెందుకు నియామక పత్రాలు ఇవ్వలేకపోయినావు? నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసినావు. 10 ఏళ్ళు రాజ్యం చేసి ఏదైతుందో నువ్వైతే కొలువులు ఇవ్వాలి కదా. ఏదో సాంకేతిక నెపంతో ఏదో కారణం అడ్డు పెట్టి అందరు పెట్టిండమ్మా. రేవంత్ రెడ్డి గారు సరే భవిష్యత్తు ఏమైనా మంచిదేనా, ఏదో నేను తీసుకుంటా, ఓ అటో ఇటో, ఓ లాభం అయితే నష్టమో ఏదేమన్నా కానీ నేను కొలువులు భర్తీ చేస్తా. రాష్ట్రం 30,000 మందికి ఇచ్చిండ్రు, మన జగిత్యాలో 1000 మందికి వచ్చింది తల్లి అని చెప్పండి. సంవత్సర కాలంలో అంటే ఇంకా 9 మాసాలు ఉందమ్మా. ఇంకా 9 మాసాలు ఉంది. ఇంకా 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి తల్లి అని చెప్పండి. కేంద్రం కూడా అంతే, రాష్ట్రంగా తల్లి. కేంద్రం కూడా చెప్పంటున్నా, కేంద్ర ప్రభుత్వంపై కూడా బాధ్యత ఉన్నది. ఇదే మోడీ గారు, నరేంద్ర మోడీ గారు 2014లో చెప్పిందమ్మా, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వస్తే సంవత్సరాన్ని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా చెప్పి 2 కోట్లు తల్లి. టీవీ క్యాసెట్ పెట్టుబడి పెడతాడు. నేను 2 కోట్ల 10 ఏళ్ళలో ఎంతమంది ఉద్యోగాలు రావాలి? 20 కోట్లు. నిజమాబద్ధం తల్లి. 20 కోట్లు కాదు, 10 ఏళ్ళలో 2 కోట్లు. 10 ఏళ్ళు రాజ్యం చేసి 2 సార్లు ఓటేసుకున్నాడు. కేసీఆర్ ఎట్లా 2 సార్లు ఓటేసుకుని రాజ్యం చేసిండో మోడీ గారు కూడా 2 సార్లు ఓటేసుకుని రాజ్యం చేసిండ. 20 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన బాధ్యత ఆయనపై ఉండే. 2 కోట్లు ఇవ్వలేదు. ఇలా యువత పరిస్థితి ఏం కావాలమ్మా? తల్లిదండ్రి గుండెలు కుప్పటైందమ్మని చెప్పి తల్లి గుండెలు కుప్పటైనట్టుండే. ఇలా ఆడపిల్ల పెళ్లి చేయడం అలకా ఉంది తల్లి. ఆమె వయసు బట్టి ఏదైతే ఆమె చదువు బట్టి మన స్థూమత బట్టి ఏదో పిల్లలు చూసి పెళ్లి చేస్తాం. మొగోని పెళ్లి వంటి ఇస్తారా ఎవడన్నా? మొగోని పెళ్లి అంటే ఏం కావాలి? వాళ్ళు బతుకుదెరువు కావాలి. మొగోని పెళ్లి అంటే ఏం కావాలమ్మా? బతుకుదెరువు కావాలా? కావాలమ్మా?
ఆడపిల్ల కన్నా తల్లిదండ్రులు ఏం చేస్తాడు, నా ఇంట్లో ఎదిగిన పిల్లు ఉంది, పిల్లాడు ఉన్నాడని చెప్పి నాలుగు ఇళ్ళ పడి పోతారు, తెలిసి చుట్టాలు చెప్తారు, మార్గాలు చెప్తారు, ఏదో పిల్లాన్ని చూసుకొని ఉన్నట్టు చేసుకుంటారు. మగ పిల్ల అన్నాడు, నా పిల్ల దొరుకుతలేదో కొడుకు చూస్తావు ఎక్కడని చెప్పి అడుగుతారా? మీరు ఏమనుకోవు దయచేసి, నువ్వు ఉన్నమాట చెప్తున్నాను. అంటే మగ పిల్లకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మనకు ఉపాధి లేకపోవటం, మన బతుకుదెరువు లేకపోవటం. అదే మన బతుకుదెరువు ఉంటే నా పిల్లింతని చెప్పి రాదు ఎవరైనా. మనకేం కావాలి? మన పిల్లలు ఆడబిడ్డ కానీ మగ బిడ్డ కానీ వాళ్ళ కొలువులు కాదు తవ్వి అని చెప్పి అంటున్నాం. ఇలా రాహుల్ గాంధీ గారు పెద్దగా మాట్లాడలే. మోడీ గారు 10 ఏళ్ళకి 2 కోట్లు ఇస్తా అని చెప్పంటే రాహుల్ గాంధీ గారు నిన్న కాక మొన్న 24 గంటల 45 గంటల క్రితం ఏదైతుందో నేను 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానంటే అధికారం వస్తే పెద్దగా మాట్లాడలే. ఆయన 2 కోట్లు చెప్పి 1 కోటి ఇవ్వలేదు, 10 ఏళ్ళకి 1 కోటి ఇవ్వలేదు. రాహుల్ గాంధీ ఒకటే మాట, నేను 40 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవతలు కల్పిస్తున్నాను. వాస్తవికతకు అనుగుణంగా నిర్మాణాత్మక మాట ఎంత ఎంతో అంత మాట్లాడినా అందరి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తా. నేను బ్రతుకుదెరువు కావాల్సిన శిక్షణ నువ్వు దేంట్లో నీకు నేర్పడతనం ఉన్నది, నీ చదువుకు అనుగుణంగా, నీ విద్యకు అనుగుణంగా, విజ్ఞానానికి అనుగుణంగా నేర్పడతనానికి నీ కల్పించి నీ స్వయం ఉపాధి కల్పించేసే ఒక బాధ్యత నేను కల్పిస్తాను చెప్పండి. వ్యత్యాసాన్ని ఆలోచించండి చెప్పట్టు నేను. అక్కడ మోడీ గారు ఏదైతుందో సాధ్యాలు ఆలోచించకుండా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని అది 52 కోట్లని నౌకరికి ఇది చేస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ తెల్లే. దయచేసి ఆలోచించండి చెప్పంటు నేను. ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకంగా వివరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పండి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తా అని చెప్పింది అన్న. అందరూ ఆశ్చర్యపోయింది, ఇది అసలు ఆర్టీసీ దివాలు తీసింది, ఇది ఇంకా బస్ టికెట్లు ఏమి నడుతున్నట్టు ఎట్లా పోతారో చెప్పన్నా. ఇలా ఆర్టీసీ లాభాల పడలు పోతుంది తల్లి అంటున్నా. ఇలా ఆర్టీసీ మీ పుణ్యమా, ఆడవాళ్ళ పుణ్యమా అని లాభాల పడలు పోతుంది అంటూ నేను. మీరు టికెట్ కొనుక్కుంటే 0 టికెట్ కొడితే ఆర్టీసీకి నష్టం కాదు. ఇలా ఎంత మీరు ఉచిత ప్రయాణం చేస్తారో అంత సొమ్ము ఏదైతుందో ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. మీరేమనుకున్న టికెట్ లేదు, ఆర్టీసీ పుక్కడి పడకపోతు, ఆర్టీసీ పుక్కడి పడకపోతున్నాడు తల్లి. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తే ఆర్టీసీ నీకు ఎంత ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆ రవాణా భారాన్ని ఏది ఇస్తుందో ఆర్థికంగా ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుంది. దాని పర్యవసానంగా 21% ఫిట్మెంట్ ఇచ్చింది. అలా బహుశా పొద్దున పేపర్ చదువుకుంటా చదువులో ఫిట్మెంట్ ఇచ్చింది వాళ్ళని చెప్పంటున్నా. మొత్తం ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ హాస్యాత్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ఏదైతే వాళ్ళు టీఆర్సీ లేదు, వాళ్ళ ఉద్యోగ వేతన సవరణ లేదు, ఎక్కడో అక్కడ ఉంటే కాంగ్రెస్ పార్టీ 3 మాసాలు అవుతుందమ్మా ఆర్టీసీ ఉద్యోగస్తుల జీవిత ప్రమాణం పెంచే విధంగా ఏదైతుందో వాళ్ళకి 21% ఒక్కొక్కరికి 5-6 వేలు 7 వేలు పెరిగించిందని చెప్పండి. రేపటికి ఉచిత విద్యుత్ అమ్మా 200 యూనిట్ల వరకు అని చెప్పంటు నేను. అందరూ విద్యుత్ యొక్క ఇటు కరెంట్ బిల్లు ఏదో గిట్టిస్తారు అనుకున్నారు. ఇళ్ళ బిల్లు లేదమ్మా. రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరైతే 200 యూనిట్ల లోపు కాలుస్తారో మీకు ఉచిత విద్యుత్ ఇస్తారు. ఎక్కువ మంది అనుమానంతో ఇది వచ్చేదా పోయేదని చెప్పని ఆశలతో అప్లై చేసుకోలేదు. బిల్లు 200 లోపల వచ్చింది. అయ్యో మనం మా పైసలు ఏదంటే ఇప్పటికి ఏం మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆ బిల్లు 3 పట్టుకొని మున్సిపాలిటీ కొండి రేపోతున్నారు. మీకు ఏదైతే అక్కడ ఆన్లైన్ ఉన్నది, మీకు 24 గంటల లోపల ఏదైతే మీరు బిల్లు చెల్లింపు లేకుండా, మీరు 24 గంటలు మీరు బిల్లు చెల్లింపు లేకుండా, మీరు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ 200 యూనిట్ల లోపు వచ్చిన వారికి అందరికీ కూడా బిల్లు మాఫీ చేయించే ఒక బాధ్యత నాది తల్లి, నాది. ఇది ప్రభుత్వ ఆలోచన విధానం అమ్మని చెప్పంటు నేను. ఏమన్నా హైదరాబాద్లో మాట్లాడి నేను ఇట్లే మా మిత్రుడు ఇట్లా టీవీ మిత్రుడు ఉన్నారు. ఈ నెల 230 వచ్చింది ఓవలకు అని మాఫీ రాదు. 200 యూనిట్ల దాకా మాఫీ వస్తుంది, 200 దాకా మాఫీ రాదు. అయ్యో నాకు 200 లోపల అంతా మంచుకుంటుండే, మరి మీదికి వచ్చింది ఎట్లా అంటే, నువ్వు బుద్ధివంతుడైతే వచ్చే నెలకి వెళ్ళి దాన్ని లోపలి పట్టుకొచ్చు. ఇంకేనమ్మా, నువ్వు పోయినలో పోయింది బాధపడకు, పోయినలో పోయింది బాధపడకు, వచ్చే నెల బుద్ధికి రా. చూడు 15 తారీఖు రాగానే మీటర్ చూడు ఎంత కాలేదు. 90 100 కాలేదు, ఇక 100 ఎంత కావాలి, ఇక 90 కంటే ఎక్కువ కాదు. 120 వచ్చింది అనుకో, 80 నిండితే 80 కాలితే నిండుతుంది. ఇక నువ్వు ఏమైనా మంచిదే, బాత్రూమ్ పోతే రూమ్లో కరెంట్
బుక్ ఆపి. మరి నువ్వు బాత్రూంలో పోతున్నావు బాబా, రూమ్లో బుక్ ఎందుకు? నువ్వు బుక్ ఆపేసి బాత్రూంలో పో. బాత్రూమ్ బుక్ ఆపేసి రూమ్లోకి రా. కిచెన్లో పోతున్నావు, రూమ్లో బుక్ ఆపేసి కిచెన్లో పో. కిచెన్ బయటకు వస్తున్నావు, కిచెన్ బుక్ ఆపే. మనం ఏ రూమ్లో నివాసితమై ఉంటామో ఆ రూమ్లో బుక్ వెలిగించుకోండి. ఆ రూమ్కి వెళ్ళి బయటకు వస్తున్నాం అని చెప్పంటే ఆ బుక్ ఆపే. పిల్లకి టీవీ చూసిన దొరకడం అట్లా ఆఫ్ పెడతాం, ఆన్ పెడతాం. టీవీ ఏదైతుందో ఇక్కడ ఆ సీరియల్ నడుస్తుంటది, ఇక్కడ సీరియల్ నడుస్తుంటుంది తల్లి. నువ్వు కిచెన్లో పోతావు, పొంగుతుంది బియ్యం ఎసరు వచ్చిందని చెప్పని. ఆ ఎసరు వచ్చిందని పోయేటప్పుడు టీవీ ఆఫ్ చేసిపో. నువ్వేం చేస్తావు? ఇప్పుడే రానా 2 నిమిషాలు కదా అని చెప్పని టీవీ ఇట్లా ఉంటుంది. నువ్వు పోయి ఎసరు కాడికి పోతావు. నువ్వు ఎసరు దించాలి, మళ్ళీ ఎసరు పెట్టాలి. పెట్టద్దా? ఎసరు దించడానికి 5 నిమిషాలు కావాలి, ఎసరు పెట్టడానికి 5 నిమిషాలు కావాలి. పప్పు మళ్ళీ ఇంకో వేయాలను ఆఫ్ చేసుకుంటే 10 నిమిషాలు అవుతుంది టీవీ. కరెంట్ బిల్ తక్కువ అవుతుంది కదా. నేను ఎవరో కానీ ఏం చెప్పంటాను, నేను 200 పైపడ్డామని బాధపడాల్సిన అవసరం లేదు. రాబోయే మాసంకి వెళ్ళి మీరు ఎట్లా 200 రూపాయలు రావాలో ఆలోచన చేయండి. మీకు కూడా వచ్చే నెలకి బిల్లు మాఫీ అయిందని చెప్పండి. ఇంత మంచి ఆలోచన చేస్తుంటే కాంగ్రెస్ వాడు ఏం చేసిండు, ఆడేం చేసిండు, ఈడేం చేసిండంటే మరి ఇంత మంచిగా నువ్వెందుకు చేయలేదు? నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసినావు కదా. రాష్ట్రంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ రాజ్యం చేసింది, కేంద్రంలో 10 ఏళ్ళు మోడీ గారు రాజ్యం చేసిండు. ఈ కుకింగ్ గ్యాస్ తల్లి 2000 ఇవాళ ఇవ్వలేం కానీ గ్యాస్కి అలవాటు పడ్డాము అబ్బా. వంట చిరుకు లేదు, పొగ మనం దాన్ని బంతి శక్తి లేకుండా అయిపోయింది. గ్యాస్ సిలిండర్ 10 ఏళ్ళ కింద 400 రూపాయలు ఉండేనమ్మా. మోడీ గారు వస్తుండ్రు, దేశం వెలుగుతుంది అని చెప్పని కొంతమంది మొగ్గిండ్రు. ఆయన గ్యాస్ ధర తగ్గించారా పెంచాలమ్మా? 400 1200 చేసి ఉజ్వల అని చెప్పని 300 తగ్గించింది. ఉజ్వల 10 మందికి ఇస్తున్నాడు, 10-20% మందికి. వాళ్ళు 300 తగ్గించింది. మిగతా వాళ్ళకి అదే 855 వచ్చిందలా లేదే? కాంగ్రెస్ చెప్పి తల్లి ఉజ్వల లేని వాళ్ళు, ఉజ్వల ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ మీకు 500 కంటే ఎక్కువ సిలిండర్ ధర ఇంతమందికి ఉన్నా కానీ 500 పైన మీరు చెల్లించే భారాన్ని నువ్వు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, సోనియమ్మ తల్లి పరిస్థితి చెప్పండి. మనకి ఎవరు మంచి సార్లు ఆలోచన చేయమంటున్నాను. ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం తల్లి, ఇల్లు లేని వాళ్ళు కులం లేదు, మతం లేదు, ఎవరైనా ఇల్లు మంజూరు కావాలమ్మా. నేను ఎందుకంటే 2009 ఎమ్మెల్యే ఉన్నాక 8-9 ఇదే భూషణం ఆయన చైర్మన్ ఉండే, ఇటు ఉండే ఎన్నుకున్నాడు. నువ్వు వెళ్ళినా 200 ఎకరాల భూమి కొన్నాడు మా ప్రభుత్వంకి వెళ్ళి. 200 ఎకరాల భూమి కొని నువ్వే నోయి మా రాచకొండ విజయ్, నువ్వు అప్పుడు ఎక్కడో నాకు తెలియదు కానీ 2008-9 200 ఎకరాల భూమి కొన్న నువ్వు పేర్లు చెప్పంటున్నా. జీవన్ రెడ్డి 4000 ఇళ్ళు మంజూరు చేసిన మా ప్రాజెక్ట్. 4000 ఇళ్ళు మంజూరు చేసి నిర్మాణం చేపడితే వివిధ దశలు ఉన్నాయి. లెంటర్లు ఉన్నాయి, బేస్మెంట్ ఉన్నాయి, స్లాబ్ పడ్డది, వివిధ దశలు ఉన్నాయి. నన్ను చూసి ఏదైతుందో కేసీఆర్ కవిత గారు కూడా నేను 4000 మంజూరు ఇస్తాను చెప్పి డబ్బులు మంచి ఇస్తాను. ఐ వెల్కమ్ డే. నువ్వు 4000 ఇస్తాను, నేను మొదలుపెట్టి 4000 పూర్తి చేయాలని చేయద్దు. ప్రభుత్వ సొమ్ము పెట్టుబడి పెట్టాం దాని మీద, సగంలో ఆగిపోయినాయి. అట్లా 1600 మంది ఉన్నారని చెప్పంటున్నా. ఆ 1600 ఇంట్లో నిర్మాణం పూర్తి చేస్తా 6 నెలల లోపల నెలకొల్పాలి. ఈ 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పటికీ ఇంకా ఎట్లా ఉన్నాయి. ఇంట్లో నిర్మాణం అయినాయి, తాగుడానికి నీళ్ళు లేవు, శానిటేషన్ లేదు, కరెంట్ లేదు. మన ఓట్లు వస్తుంది కదా, ఈ 4000 మందిని ఆకర్షించాలి. 4000 అంటే ఎన్ని ఓట్లు వస్తాయి? కుటుంబాలు, భార్య భర్తలు 8000. ఈ ఇంటికి ఇద్దరు 8 రోజులు ఉంటే, ఇంటికి ఇద్దరు 8 రోజులు ఉంటే 10-12 వేలు అవుతుంది కదా. ఆ 10-12 మందిని ఆకర్షించడానికి ఏదైతుందో నేను 4000 పిడాత జీవనని గెలిచినా అంటే వాడు మీకు ఒక్క ఇల్లు రద్దు చేస్తామని చెప్పి భయం పెట్టి 4000 కుటుంబాలు ఓట్లు ఎత్తుకున్నా. ఆ పుణ్యం ఈ దాకొచ్చింది. ఇవాళ నేను చెప్తున్నా, ఆ 4000 కుటుంబాలకి ఏదైతే గృహప్రవేశం చేసిన బాధ్యత నాది అంటుంటే. అంతేకాదమ్మా, ప్రతి సంవత్సరం 3500 ఇండ్లు లేని నిరుపేదలు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా అని చెప్పంటున్నాను.
ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు. అది ఏ కులమని కానీ అవ్వ ఇండ్లు ఉండకూడదు, ఇండ్లు అంటే ఇండ్లు లేని వాళ్ళు కావాలి, మీ స్థలం కింద మీరు ఏర్పాటు చేసుకుంటే 5 లక్షలు పెట్టి రేపు ఎన్నికల ప్రక్రియ ముగిసిందంటేనే రేపు 11కు ఆరంభమవుతుంది ఒక కార్యక్రమం చేపడడం. పెన్షన్ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల కూడా పెన్షన్ పెరగాలమ్మా. మొన్న 2000 అప్పుడే ఏమన్నారు, పిడాత కాంగ్రెస్ తిరిగి 2000 రద్దు చేస్తారా? మీరు ఆడవాళ్ళు భయపడ్డారు. ఉన్నమాట చెప్తున్నాను, ఊరి ఎక్కడ కాంగ్రెస్ పెన్షన్ రద్దు చేస్తారంటే ఎట్లా అని చెప్పాను. అది రద్దు కాదు తల్లి, 2000కు 4000 ఇస్తా అంటారా? నేను రద్దు కాదు తల్లి, మీ 2000 వస్తున్నాయా? ఒక 2 నెలల లోపుకే పట్టండి. రేపు ఉగాది వేయగా రేపు మే మాసంకి వెళ్ళి 2000 స్థానిక అర్హతకు అనుగుణంగా 4000 రూపాయలు పెన్షన్ అమలు చేస్తారు. 4000 ఏ పెన్షన్ రాని వాళ్ళకి 2500 రేపు 12 నాడు ఆరంభమవుతుంది. 12 నాడు ఆరంభమవుతుందమ్మా తల్లి చెప్పట్టు. నేను మీరు ఆలోచన చేయండి. ఒక్కొక్క పార్టీ విధానం. కాంగ్రెస్ ఉండకి, టీఆర్ఎస్ పోయింది, బీజేపీ ఉన్నది. బీజేపీతో పోల్చండి, ఎవరు మంచిలో వారి మద్దతు తెలుపుదామంటున్నా. మీరు అభ్యర్థి పరంగా చూడండి, రాజకీయ పార్టీ పరంగా చూడండి అని చెప్పి. దయచేసి నా ప్రజా జీవితం ఏదైతే జగితాలతో ముడిపడి ఉందమ్మా, నా ప్రజా జీవితం జగితాలతో ముడిపడి ఉంది. నేను ఎన్నికల్లో గెలవడం కూడా ప్రధానం కాదు నాకు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా నా తుది శ్వాస వరకు ఇదే జగిత్యాల గడ్డ మీద ఇదే ప్రజల సేవ చేస్తూ నా జీవితం అంకితం చేసుకుంటా. నేను చివరి శ్వాస అవుతున్నా చెప్తున్నా. నేను అందరు కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. ఎవడు మనవాడు, ఎవడు మనకు ఆపదలు నిలబడతాడు, ఎవరి దగ్గర స్వతంత్రం పోగలుగుతాం. నా దగ్గర రావాలంటే కంటా శ్రీనివాస్ అక్కర్లేదు, నాగరాజు అక్కర్లేదు అన్న. కంటా శ్రీనివాస్ కానీ నాగరాజు కానీ నన్ను మీకు పరిచయం చేస్తాను. ఇది కేవలం పరిచయం చేసేంత వరకే. ఈ పరిచయ కార్యక్రమం అయిపోయిన తదుపరి మీ సమస్య బట్టి, మీ సమస్యకు అనుగుణంగా ఏదైతుందో మీరు ఎవరు నా దగ్గరకు వచ్చి నేను స్పందిస్తాను. సమస్య సాధ్యమైంది పరిష్కారానికి అనుగుణంగా అయితే నేను పరిష్కరిస్తాను. కాకుండా ఈ మార్గం తల్లికి రాష్ట్రం కావడం ఇట్లా అవుతుంది అవుతుంది కావచ్చు అని చెప్పి నేను చూపెడతాను. నా అనుభవంతో చెప్తాను. ఏదైనా కానీ చెప్పండి. నీ వల్ల మరి ఏకాదశి పర్వదినం నిన్న మూసింది. ఇవాళ ఏదైతే ఉందో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు మన వాడినగర్ ఆదివాసీ బిడ్డలు. మీతో నేను ఆరంభిస్తున్నాం ఇక్కడ కార్యక్రమం. ఒక విధంగా ప్రచార కార్యక్రమం మీతో ఆరంభిస్తున్నామని చెప్పండి. మీ అండదండలతోని, మీ ఆశీర్వచనాలతో ఏదైతుందో మరి ఆ దేవుడు ఆశీర్వదిస్తే నేను పార్లమెంట్ సభ్యుడిగా నాకు టికెట్ ఇంకా ప్రకటింపవల్లే. ఒకటి ముందు టికెట్ ప్రకటింపబడాలి. కాంగ్రెస్ పార్టీ కూడా పరిశీలిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తక్కువ తినేది కాదు, అంత ఇలా అల్లటప్ప పార్టీ లెక్క కాదు, ఎవరితో టికెట్ ఇచ్చేది కాదు. ఇది బాగా ఆచి తూచి ఆలోచన చేసి టికెట్ ఇస్తుంది తల్లి అంటున్నాను. నా దగ్గర ఏం లేదు పెట్టుబడి. 2 చూస్తున్నారు. జీవనుడి పేరు ప్రతిష్టలు మంచిగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కింద పెట్టుబడి. మరి పెట్టుబడి సంగతి ఎట్లా? పార్టీ పెట్టుకోవాలి. పార్టీ ఏమైనా పెట్టగలుగుతుంది ఆలోచన చేస్తుంది. మరి నేను పెట్టగలుగుతున్నా, వాడు దగ్గర జేబులు చేయబెట్టా అంటున్నాడు, మరి మొత్తం నేనే పెట్టాను, బరువు మోయగలుగుతున్నా అని చెప్పి ఆలోచన చేస్తుందని చెప్పండి. నేను ఉన్నమాట చెప్పినా చెప్పంటూ నేను జగిత్యాల మట్టికి ఏదైతే నాకు ఉన్నాడు పరిచయాల అనుబంధంతో పైసా ఖర్చు లేకుండా జగిత్యాల ఒడ్డెక్కించుకుంటాను. మీ దగ్గర పైసా పెట్టుబడి లేకుండా ఒడ్డెక్కించుకోవడం అతను కాదని చెప్పండి. నిజామాబాద్ పోయి నా జేబులు చేయబెట్టాక ఓటేరా అని చెప్పి అడిగితాడు ఎవరికెరకనే. ఈనాడు మీకు తెలిసిన కాబట్టి పెట్టుబడి లేకుండా మీరు నాకు సాయం చేస్తానికి చేస్తానన్నాక విశ్వాసం ఉందని చెప్పండి. ఉన్నమాట చెప్పిన కాకుండా చెప్పంటున్నా. పార్టీ పరిశీలిస్తుందని చెప్పంటున్నా. మరి రేపు తెల్లారితే తెలుసు ఎల్లుండి ఏం చేస్తుంది ఏంటి. అవకాశం వస్తే మాత్రం మీ అందరి యొక్క మద్దతు కావాలని చెప్పిన కోరితో సెలవు తీసుకుంటాం. జై